ఇక కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో గల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్టును నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా టీడీపీ నేత కె ఈశాం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు। గౌరవంగా ప్రవర్తించే వ్యక్తిత్వమే కానీ ఎప్పుడు కూడా ఇంకో రకంగా ఉద్దేశం లేదు। మొన్న రామతీర్థంకి చంద్రబాబు నాయుడు ఇచ్చేసినప్పుడు అది కూడా పోలీస్ పర్మిషన్తో చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం సందర్శించడం జరిగింది। మరి అలాంటి టైంలో విజయ్ మెంబరు సీనియర్ టీడీపీ పార్టీ నాయకులు బీసీ నేత సౌమ్యుడు శ్రీ కళా వెంకట్రావు గారిని రాత్రి కాడిపోయి అరెస్ట్ చేసి తీసుకొని పోయారు। ఆయనతో పాటు 15 మందిని కూడా అరెస్ట్ చేశారు। మరి ఎందుకు రాత్రులు అరెస్ట్ చేసే అంత అవసరం ఏం పడింది? అది ఏమన్నా దోచుకున్నారా, ఏమన్నా చేసినారా? అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం కాడికి పోయారో అప్పుడు జనం అందరు కలిసినారు। అక్కడే విజయసాయి రెడ్డి గారు పర్మిషన్ లేకుండా కూడా ఆయన పోయి అంతమంది టీడీపీ జనంలో విజయసాయి రెడ్డి గారు పోతే కంపల్సరీ అక్కడ అందరూ సెంటిమెంట్స్ అందరూ హర్ట్ అయినాయి। అక్కడ రాముడిని తలకాయ తీసి పక్కన పెట్టారు। మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు ఇట్లాంటి కార్యక్రమాలు, ఇప్పుడు జరుగుతున్నాయి। ఎందుకు జరుగుతున్నాయో కూడా మాకు అర్థం కావడం లేదు। ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి మీటింగ్కి పోతే విజయసాయి రెడ్డి గారు వితౌట్ పర్మిషన్ అక్కడికి పోవడం జరిగింది। మరి అంతమంది టీడీపీ నాయకులు అంతమంది లీడర్ల మధ్యలో ఈయన పోయి ఏదో చేయడానికి ట్రై చేస్తే అందరి కోపం వచ్చి చెప్పులతో కొట్టడము అది ఇది చేయడం జరిగింది। మరి అది తీసుకుని వచ్చి కళా వెంకట్రావు గారి పైన పెట్టి ఆయనని అరెస్ట్ చేయడము అది చాలా రాంగ్ పని చేస్తున్నారు। ఏమన్నా ఉంటే ఎంక్వైరీ పెట్టండి, ఎంక్వైరీ ప్రకారము అప్రోచ్ కాండి, దాని ప్రకారం మేము కూడా ఇది డెమోక్రాటిక్ వాల్యూస్ ఉండాలా మనకి। మీరు 150 సీట్స్తో గెలిచినారో ఎన్ని గెలిచినారో అవన్నీ అది పక్కన పెడితే కూడా మనం ఎండ్ ఆఫ్ ద డే వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీలో మనం నడుస్తున్నాం। ఆ డెమోక్రాటిక్ వాల్యూసే లేకుండా ఇష్టం వచ్చినట్ల పోలీసు వాళ్ళని వాడుకొని ఆయన ఎంతైనా గౌరవంగా